నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరిస్తా వైఎస్ షర్మిల. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్ రెడ్డి. సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైన లబ్ధి అంతని 68,990 మంది అర్హులకు వారి ఖాతాలో జమ చేశారు సీఎం జగన్. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. పారిశుద్ధ్య కార్మికులు సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రం అశుభ్రంగా ఉంటుంది. ఖమ్మంలో అట్టహాసంగా ప్రారంభమైన ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరిస్తానని, బాధ్యతతో పనిచేస్తానని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ ఆర్టీపీ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నామని షర్మిల ప్రకటించారు. రాజశేఖర రెడ్డి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలన్నదే తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి లక్ష్యాన్ని గుర్తు చేస్తూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేందుకు తన తండ్రి ఆశయం కోసం రాబోయే రోజుల్లో పనిచేస్తానని వైఎస్ షర్మిల ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని వైఎస్ షర్మిల అన్నారు. రెండో రోజు వైఎస్ షర్మిల ఢిల్లీలో ఉంటూ ఏఐసీసీ అగ్ర నేతల్ని కలిసి పార్టీ అభివృద్ధిపై చర్చించారు. ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈ రోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయం అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఈ రోజు మన దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ, ప్రతి విశ్వాసానికి, ప్రతి ఫెయిత్ కు నమ్మకం కలిగిస్తూ, ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్లిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ రాజశేఖర రెడ్డి గారి కళ, ఏ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారో అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద నమ్మకం నుంచి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గౌరవించి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానాన్ని మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు విలీనమవుతున్నాం. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మా మీద ఉంచినా ఆ బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేర్స్తామని నాతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో 3,000 వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024లో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అవుతారని, అలాగే అక్క చెల్లెమ్మలకు 2019లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండల కన్వీనర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 15,000, 20,000 లంచాలు తీసుకొని భర్తను కోల్పోయి కుటుంబాన్ని పోషించే బాధ్యత, భారము ఆ అక్క చెల్లెమ్మల మీద పడితే అలాంటి వితంతువుల దగ్గర కూడా 15,000, 20,000 లంచాలు తీసుకున్నటువంటి ఈ జన్మభూమి కమిటీ సభ్యులు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలన్నీ ఈ రాబో రోజుల్లో ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే లోకేష్ బాబు, ఇదే పల్లె బాబు మళ్ళా మొదలు పెట్టారు. మెడకు మోగులు అంటే మోగులు అంటే అర్థమైందే, బంగారు
గొలుసులు చేయించాం, బంగారు గాజులు చేయించాం, కాళ్ళకు బంగారు కంకణాలు పెడతామని చెప్పి బయలుదేరినారు. కాబట్టి వీళ్ళ మాటలు విన్నామంటే ఎండమావులు పట్టుకొని పరిగెత్తినట్లే ఉంటారు. ఎండమావులను పట్టుకొని పరిగెత్తితే నీళ్లు ఉన్నాయని పరిగెత్తాం, తాగేదానికి ఏమో నీళ్లు దొరుకుతాయని చెప్పేసి. ఆడవి ఎండమావులు అంటే మనకు దూరం నుంచి నీళ్లు ఉన్నట్టు కనపడతా ఉంటాయి. అలాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిని గత 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మనం అందరం దగ్గరగా చూసాం. ఈ రోజు మీరు ఒకటి గమనించండి, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు మోసం చేసి, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఎక్కడైనా కనబడితే అదే డ్వాక్రా అక్క చెల్లెమ్మలను ఎవరు ఎందుకు వచ్చినారు అని పోలీసులకు చెప్పి ఈడ్చిపడేయండి, పోలీసులకు చెప్పి అక్క చెల్లెమ్మలు ఇచ్చినటువంటి పరిస్థితి మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట కూడా కంపేర్ చేసుకోండి. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట ఇచ్చారు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు నేను న్యాయం చేస్తాను, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట కట్టుబడి పూర్తి స్థాయిలో మీరు 2019 సంవత్సరం ఏప్రిల్ 11వ తారీఖున పోలింగ్ బూత్ లేకపోయి ఓటేసే నాటికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా 27,600 కోట్ల రూపాయల అప్పు ఉంది. ఆ అప్పంతటిని 4 విడతల్లో చెల్లిస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్ష నాయకుని హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు మనకు చెప్పడం జరిగింది. అదే విధంగా 2019 సంవత్సరం మే 30వ తారీఖున ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 4 విడతల్లో ప్రతి సంవత్సరం 6,700 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఆసరా పేరుతో డ్వాక్రా రుణాలు మాఫీ చేసినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. రెండో బిడ్డ మామకు, అన్నకు, తమ్ముడికి, అక్కకు, చెల్లమ్మకు చేతులెత్తి వేడుకుంటూ మీ బిడ్డ మీ శ్రీధరెడ్డిని ఆశ్రయించండి, జగనన్నను ఆశ్రయించండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్. ఇక్కడ అరిస్తే కొత్త చెరువు అవ్వలు తాతలు పిలుస్తున్నారని చెప్పి జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి ఏపీ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. అర్హులైన లబ్ధిదారుల ఖాతాలో 97.76 కోట్ల బటన్ నొక్కి జమ చేశారు సీఎం జగన్. ఇప్పటికే 4.5 డీబీటీ రూపంలో లబ్ధిదారులకు 2,46,551 కోట్లు జమ చేస్తారు. ఇలా ప్రతి ఏడాది 2 పర్యాయాలు జనవరి నుంచి జూన్ వరకు అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ధి చేకూరని వారికి జులై నుంచి డిసెంబర్ వరకు అందించిన సంక్షేమ పథకాల్లో లబ్ధి జరగని వారికి డిసెంబర్, జనవరిలో అందించేందుకు వైసీపీ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో జనం చెంతకే సంక్షేమం అర్హతే ప్రామాణికంగా వైసీపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. జయహో బీసీ సభలో చంద్రబాబు మాట్లాడుతూ
వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని 13 లక్షల కోట్ల అప్పులోకి వైఎస్ జగన్ నెట్టారని ఆరోపించారు. 100 దోచుకుని 10 చేతిలో పెట్టి గొప్ప దానకరుడని చంద్రబాబు ఘాటుగా విమర్శించారు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమం ఏంటంటే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం. నేను ఇచ్చిన కార్యక్రమం 10 రూపాయలు ఇచ్చి ఇంకా అవసరమైతే 15 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు సంపాదించే మార్గం మీకు చూపిస్తా. 100 రూపాయలు సంపాదిస్తే అక్కడి నుంచి 1000 రూపాయలు సంపాదించడం పెద్ద కష్టం కాదు. తెలివి కొంతమంది సొత్తే కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా అనిపిస్తుంది 10 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు 100 రూపాయలు సంపాదిస్తుంది. ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం, ఇప్పుడు శారీరకంగా అవసరంలా అందరికీ సెల్ ఫోన్లు వచ్చేసాయి. మిమ్మల్ని చూస్తున్న అప్పటి నుంచి నా మాటలు వింటూనే ఉన్నారు. కొంతమంది అవసరమైతే ఇక్కడి నుంచి లైవ్ పెడుతున్నారు, మీ ఇంటికో లేదంటే మీ ఆడవాళ్ళకో లేదంటే మీ పిల్లలకో వినిపిస్తున్నారు. కొంతమంది అయితే మీ ఇంట్లో ఏం జరిగేదో మళ్ళా మీరు మానిటర్ చేసుకుంటున్నారు. అంటే వర్చువల్ వరల్డ్ గా తయారైంది ప్రపంచం అంతా. పనులన్నీ రియల్ టైంలో సమీక్ష చేసుకునే పరిస్థితికి వచ్చేసాం. అందుకే నేను ఆలోచించేది, ఈ రోజు నేను చేసిన పని మీరు ఒక్కసారి ఆలోచిస్తే 25 సంవత్సరాల కంటే ముందేసిన ఫౌండేషన్ ఈ రోజు హైదరాబాద్ ఒక నమూనా. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేశంలోనే. ఐటీ మీ ఊర్లో పిల్లలు చాలా మంది ఉంటారు, మీ కుటుంబాల్లో ఉంటారు. అతనికి మీ ఊర్లో ఉండే వాళ్ళకి వ్యత్యాసం చూడండి. ప్రపంచంలోనే ఎక్కువ ఆదాయం సంపాదించే వాళ్ళు ఎవరంటే తెలుగు జాతి. దానికి కారణం తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేసిన ఫౌండేషన్. ఇప్పుడు నా ఆలోచన ఒకటే, అది కొంతమందిని చేయగలిగాం. ప్రతి ఒక్క వ్యక్తిని పేదరికం నుంచి ఎందుకు పైకి తేకూడదు, అది చేయడం కోసమే P4 ఫార్ములా. P3 అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది సంపద సృష్టించడానికి పనిచేసింది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది ప్రతి ఒక్క వ్యక్తిని సంపద సృష్టించడానికి ప్రజలే ఆస్తిగానే పరిగణిస్తున్నా. ఇంట్లో 5 మంది ఉన్నారు, వాళ్ళకు భూములు లేవు. ఈ 5 మంది ఆస్తిగా పరిగణించి ఆదాయాన్ని ఎట్టు పెంచాలని ఆలోచిస్తున్నా. అది సాధ్యమని నిరూపిస్తాం. అందుకనే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, నా ప్రాధాన్యత పేదరిక నిర్మూలనలో కూడా మొట్టమొదటిగా ఈ వెనుకబడిన వర్గాలను పైకి తేవడమే నా లక్ష్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రం అశుభ్రంగా ఉంటుంది. దర్శి మున్సిపల్ కార్మికుల సమ్మె బాట మద్దతుగా నిలిచిన ఏఐటీయూసీ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాట చేపట్టారు. ఈ కార్యక్రమంలో దర్శిలోని మున్సిపల్ కార్మికులందరూ గురువారం నుంచి విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గం సిపిఐ పార్టీ కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబు, దర్శి ఏరియా సిపిఎం పార్టీ కార్యదర్శి తాండవ రంగారావులు మద్దతు ప్రకటించి వారు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నెల రోజుల ముందుగానే ప్రభుత్వానికి వినతి పత్రం అందజేసిన ఈ ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని వారు తెలిపారు. ప్రధానంగా ఈ సమ్మె యొక్క డిమాండ్స్ మున్సిపల్ రంగంలో అవుట్ సోర్సింగ్ లో పనిచేయుచున్న పారిశుద్ధ్య ఇంజనీరింగ్ విభాగాలలో కార్మికులు డ్రైవర్లను, స్వీపర్లను పర్మిట్ చేయాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగ కార్మికులను పర్మిట్ చేసి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పర్మనెంట్ పారిశుద్ధ్య మరియు ఇంజనీరింగ్ కార్మికుల జీపీఎస్ ఖాతాలు సాంకేతిక సమస్యలు వంతు ప్రభుత్వం వాయిదా వేయడం సమంజసం కాదని వెంటనే ఖాతాలను తెరవాలని వారు కోరారు. మాడపాకుల రమేష్ బాబు గారు, హనుమంతరావు గారు, మన అధ్యక్ష కార్యదర్శులు ఇండియా గారు, ఇతర తోటి కార్మికులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను చేస్తున్నందుకు మీ అందరికీ సిఐటియు తరఫున, సిపిఎం పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. మనం సమ్మె చేస్తూ ఉన్నాం. ఈరోజు 11వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ, సిఐటియు, మున్సిపల్ కార్మిక సంఘాలు మొత్తం కలిపి ఉమ్మడిగా పట్టుబట్టి సమ్మె చేస్తూ ఉన్నాయి. దానికి మన కోరికలు ఏమిటని చూసినప్పుడు ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఎన్నికల టైంలో నేను అధికారంలోకి వస్తే వచ్చిన 6 నెలల్లోనే మున్సిపల్ కార్మికులు మొత్తాన్ని పర్మనెంట్ చేస్తాను, వాళ్ళ కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తాము, అలాగే మురికి కోపాలల్లో, వ్యర్థాలల్లో మలమూత్రాలు కూడా ఎత్తిపోసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు, వీళ్ళ ఆరోగ్యాల్ని వీళ్ళ ప్రాణాలని పణంగా పెడుతున్నారు, కాబట్టి వీళ్ళకంటే సేవ చేయటము ఏమీ లేదు, కాబట్టి వీళ్ళు మా దేవుళ్ళు, వాళ్ళని మేము చూస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఆ హామీ నమ్మి మన అందరం ఓట్లేసి గెలిపించాము, ముఖ్యమంత్రులు అయ్యారు.
అది ఇప్పుడు జరిగి 4.5 సంవత్సరం అయింది. ఇంకొక 2-3 నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. అంటే 4.5 సంవత్సరాలు అయినా సరే ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. మళ్ళీ చూడండి, అందరం చేస్తుంది ఒకే పని. కానీ కొంతమందికి ఏమో 21,000 వస్తుంది, కొంతమందికి ఏమో 13,000 వస్తాయి, కొంతమందికి ఏమో 15,000 వస్తాయి. అంటే రకరకాల వ్యత్యాసాలు ఉన్నాయి. మేము కార్మిక సంఘాలుగా కోరుతుంది ఏంటంటే మున్సిపల్ కార్మికులకి అలాగే ఈ యొక్క కార్మికుల సమ్మెకి వామపక్ష పార్టీ సిపిఐ సిపిఎం నాయకులు వచ్చి మద్దతు తెలియజేసేందుకు దర్శి నియోజకవర్గ ఏఐటీ తరఫున ముందు వాళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క పాలకులు విధానం అధికారంలోకి వచ్చేటప్పుడు ఒక రకంగా, అధికారం వచ్చిన తర్వాత 2 ఇంతల రెట్టింపుగా చేసి దుర్మార్గమైన పాలన చేస్తూ ప్రజల్ని పీడిస్తున్నారు. ఈరోజు దర్శిలో దాదాపు అధికారపూర్వకంగా ఓట్ల లెక్కలో 30,000 దాకా ఉంటే అనధికారికంగా నివాసాలు ఉండే ప్రజలు దాదాపు 70,000 నుంచి 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మందికి మీరు ఇచ్చిన మున్సిపల్ వర్కర్లు ఎంతమంది? 94 మంది. ఆ 94 మందిలో మీ టీలు అందిను, మీ మంచిళ్ళు అందిను, మీ బల్లాలు తోడవను, మీ కార్లు తోడవను, మీ కార్లు వేసుకోవడానికి మీ ఇళ్ళలో పని చేయడం ఒక 20 మంది పోతే మీరు 70,000 మందికి ఇస్తుంది 70 మందిని. ఈ 70 మంది ఈ యొక్క దర్శి నగరాన్ని శుభ్రం చేసి దర్శి ప్రజల ఆరోగ్యాలు కాపాడుతుంటే వాళ్ళకి కనీసం 3 పూట్ల తినడానికి న్యాయమైన కోరికలు భారతదేశం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, గత 10 సంవత్సరాల నుంచి ఇచ్చిన తీర్పుని దాన్ని అమలు చేయడానికి కూడా మీరు బాధపడుతున్నారు. మీకేమీ మీ మహారాజుల్లాగా ప్రభుత్వ అధికారులు ఉన్నారు. మీకు 6 నెలలకు ఒకసారి డిఏ, సంవత్సరానికి ఒకసారి ఇంక్రిమెంటు ఇవన్నీ పడుతూ మీరు ఎంజాయ్ చేస్తూ వీళ్ళ మీద గుర్రం సవారీ చేయడానికి మీరు సిద్ధపడ్డారు. మీరు ఇప్పటికైనా తెలుసుకోవాలి, మున్సిపల్ కార్మికులు లేకపోతే ఏ ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ కూడా మన కూడా కొనసాగదు. ఎందుకంటే మీరు వచ్చాడు శుభ్రంగా ఉద్యోగాలు చేసిన ఏసీలు వేసుకుని ఫ్యాన్లు వేసుకుని పండుకుంటున్నారంటే మీరు నిద్ర లేకముందే 4 వాళ్ళ కుటుంబాలను వదిలేసి దర్శి బాగుండాలా, ప్రజలు బాగుండాలా, ఆంధ్రప్రదేశ్ బాగుండాలని చెప్పని వారి యొక్క పని చేస్తూ వచ్చి వాళ్ళ ఆరోగ్యాలు కూడా చెడగొట్టుకొని ఎక్కడన్నా మీరు గమనించారా? మున్సిపల్ కార్మికులు ఎక్కడ మీ అధికారులు కాదా? వాళ్ళకి సరైన పౌష్టికాహారం కూడా ఎవరు? గతంలో నూనె అని సేఫ్టీ డ్రెస్లు అని అన్ని ఇచ్చేవాళ్ళు, కనీసం ఇప్పుడు ఈరోజు మాస్కులు కూడా ఇవ్వటంలో మీరు. మరి దర్శి ప్రజలు దాదాపు 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు పన్ను కడతా ఉన్నారు, వెంచర్లు ఎన్నో డెవలప్ చేస్తూ ఉన్నారు. మరి వచ్చే డబ్బులు ఏమవుతున్నాయి? వాళ్ళకి మీరు ఎందుకు ఇవ్వటం లేదు? అదిగాక ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పుడు ఎన్నో విధాల చెప్పి మీ అన్ని వర్గాలను ఆదుకుంటానని చెప్పేసింది ఏందయ్యా అంటే మీకు ముఖ్య సలహాదారులుగా ఒక 70 మందిని 80 మందిని పెట్టుకొని వాళ్ళకి వాళ్ళకి కాపించి వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు చేసి మరి 4 కోట్ల మంది ప్రజలకి గట్టి 20,000 మంది సేవ చేస్తుంటే వాళ్ళకి 3 పూట్ల తిండి పోవడానికి ఏమయ్యాను ఒక 20,000 రూపాయలు ఇవ్వడానికి బాధ ఏందని అడుగుతున్నాం. మేము కట్టే పనులతోనే కదా మీరు అధికారం వెళ్తుంది. మరి ఆ పన్ను కట్టేందుకు వాళ్ళ దర్శనం శుభ్రం చేస్తున్న ప్రజలకి కార్మికులకి ఎందుకు ఇవ్వరని చెప్పని మేము అఖిల భారత ఏఐటీస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్న మున్సిపల్ వర్కర్ల సంస్థల్ని మీరు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని హైదరాబాద్, విజయవాడలో ఉన్న కార్పొరేట్ వైద్యానికి ధీటుగా ఖమ్మం నగరంలోని ప్రశాంతి హాస్పిటల్లో పేద మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం నగరంలోని నెహ్రూ నగర్ లో ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవనంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రశాంతి హాస్పిటల్ సేవలను మంత్రి తుమ్మల కొనియాడారు. అన్ని విభాగాలకు సంబంధించి అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలని, అందుకు సంబంధించి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని అన్నారు. అనంతరం ప్రశాంతి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ భరత్ బాబు మాట్లాడుతూ 10 ఏళ్లుగా కార్పొరేట్ హాస్పిటల్ కి ధీటుగానే వైద్యం అందించామని, కరోనా లాంటి సమయంలోనూ ప్రాణాలను పణంగా పెట్టి అనేక మందికి ప్రాణాలను కాపాడామని తెలిపారు. గతంలో ఖమ్మంలో కిటికీలు కేరుంటే హైదరాబాద్ లేక విజయవాడ ఆసుపత్రికి రోగులు తీసుకుని వెళ్తే మార్గ మధ్యలోనే వైద్యం అందక అనేక మంది మృతి చెందినటువంటి సంఘటనలు చూసి ఖమ్మంలోనూ ప్రశాంతి హాస్పిటల్లో వైద్యం అందించాలని నిర్ణయించుకున్నాం. అందుకే రోగుల ప్రాణాలను కాపాడేందుకు శక్తి వంచన లేకుండా తక్కువ ఖర్చుతో పేద మధ్య తరగతి కుటుంబాలను ఆదుకుంటూ వారికి అండగా నిలుస్తున్నాం. ఈ 10 ఏళ్లలో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా
ఇలాగే అండగా నిలవాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఖమ్మం మేయర్ నీరజ, కార్పొరేటర్ కమర్తపు మురళి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వడ్డెపోయిన నరసింహారావు, సాధు రమేష్ రెడ్డి, ఐఎంఏ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ఖమ్మంపాటి నారాయణరావు, డాక్టర్ జగదీష్ బాబు, ఆర్ఎంపీల సంఘం జిల్లా నాయకులు, ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు, ఆసుపత్రి యాజమాన్యం, ప్రశాంతి హాస్పిటల్ వైద్యులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఖమ్మంలోని నెహ్రూ నగర్ నందు ప్రశాంతి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఖమ్మం మరియు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు నమ్మకమైన నాణ్యమైన వైద్యాన్ని అందించి దాన్ని ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఖమ్మంలోని నెహ్రూ నగర్ నంది పాత హాస్పిటల్కి దగ్గరలో ఖమ్మం ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ వైద్యశాలని ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ప్రారంభించినందుకు మాకు సంతోషంగా ఉంది. అలాగే ప్రస్తుతం ఇప్పుడున్న హాస్పిటల్లో హైదరాబాదు నగరాల లాంటి సిటీస్కి ధీటుగా ఖమ్మంలో కూడా వైద్య సేవలు అందించాలని ఆల్ సూపర్ స్పెషాలిటీస్ ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందంచే ఈరోజు ఖమ్మంలో ఈ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మన ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ ఉన్న సేవల్లో క్యాత్ ల్యాబ్ కూడా ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. అలాగే కార్డియాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో 24 hours కార్డియాకి సంబంధించింది, గుండెకి సంబంధించిన ఏ వైద్యానికైనా కానీ, అది ఛాతీ నొప్పి అయినా కానీ, ఇంకా మరే విధమైన గుండె వైద్యానికైనా కానీ 24 hours కార్డియాలజిస్ట్ గారు అందుబాటులో ఉంటారు. అలాగే పేషెంట్లకు అన్ని సౌకర్యాలు ఒకే దగ్గర ఉండే విధంగా అడ్వాన్స్ సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, ఎక్స్రే, అలాగే అనుభవజ్ఞులైన డాక్టర్లచే గ్యాస్ట్రోఎంట్రాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ సేవలు కూడా అలాగే అందుబాటులో ఉన్నాయి. అలాగే మిగతా సూపర్ స్పెషాలిటీలు అయినా కానీ యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, అలాగే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థో, అన్ని అడ్వాన్స్ సర్జరీలు, హిప్ రీప్లేస్మెంట్లు, నీ రీప్లేస్మెంట్లు, అలాగే జీర్ణ వ్యవస్థ సంబంధించిన అనేక జబ్బులకు సంబంధించి అన్ని అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఇప్పుడు ప్రశాంత్ సూపర్ స్పెషాలిటీ నందు అవైలబుల్ ఉన్నాయి. ప్రజలకు మరింత మెరుగైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ